హలో ఎవ్రీవన్. ఈరోజు మనతో యశ్వంత్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. బిఫోర్ యూపీఎస్సి 2017లో గ్రూప్ 1 తన ఫస్ట్ అటెంప్ట్లో స్టేట్ లెవెల్ 3rd ర్యాంక్ సాధించారు 22 ఇయర్స్కి. సో గ్రూప్ 1కి కానీ యూపీఎస్సికి కానీ మనం ఎలా ప్రిపేర్ కావాలి ఇలాంటి సూచనలు ఇవ్వడానికి మనతోని యశ్వంత్ ఉన్నారు. సో ఇనిషియల్ స్టేజ్లో తను ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది బ్రీఫ్గా చెప్తారు. ఆ తర్వాత మీ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా మీరు అడగచ్చు. ఓకే, గ్రూప్ 1 యూపీఎస్సి రెండు క్రాక్ చేసిన యూనిక్ కాంబినేషన్లో యశ్వంత్ గారు ఉన్నారు. సో మీరు ఎంతవరకు మీ డౌట్స్ కానీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసుకోవడానికి సార్ సమయాన్ని ఉపయోగించుకోండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. తెలుగే కదా అంతా. నా పేరు యశ్వంత్, సార్ చెప్పినట్లు. సో మాది కర్నూలు జిల్లా. 2016లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పటికి అంత ఐడియా లేదు యూపీఎస్సి అంటే, అంత కాన్ఫిడెన్స్ ఉండదు కదా మనకు. సో స్టార్టింగ్ స్టేజ్లో డిఫికల్ట్ ఎగ్జామ్ అంటారు, ఎక్కువ మంది రాస్తారు, సక్సెస్ రేట్ తక్కువ. సో అంత కాన్ఫిడెన్స్ లేకుండే అప్పుడు నాకు గ్రాడ్యుయేషన్ టైంలో. సో గ్రాడ్యుయేషన్ అవగానే ఇండియన్ ఆయిల్లో జాబ్లో జాయిన్ అయ్యాను. సో ఆ టైంలో కొంచెం ఓకే ట్రై చేద్దాము, చూద్దాము అసలు మన వల్ల అవుతుందా లేదా అని చెప్పేసి ఐ స్టార్టెడ్ విత్ ప్రిపరేషన్ 2016 నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. సో స్టార్టింగ్ అందరిలాగే ఎన్సీఆర్టీస్, స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ దీంతో స్టార్ట్ చేశాను. సో లక్కీలీ ఏమైందంటే నేను ఆ ప్రిపరేషన్లో ఉండగానే గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ పడ్డాయి ఏపీపీఎస్సి 2016 డిసెంబర్లో. సో ఒకసారి చెక్ చేసుకుందాము మనం ఎంతవరకు చదువుతా ఉన్నాము, చదివింది లైక్ మన ప్రిపరేషన్ ఎంతవరకు కరెక్ట్గా ఉంది ఏంటి అని చెప్పేసి. సో అటెంప్ట్ ఇచ్చాను ప్రిలిమ్స్ 2, గ్రూప్ 1 గ్రూప్ 2. అప్పుడు కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉండేది మేము రాసినప్పుడు 2017 ఆ టైంలో. సో లక్కీలీ ప్రిలిమ్స్ 2 క్లియర్ అయ్యాయి, గ్రూప్ 1 గ్రూప్ 2. ఆ తర్వాత ఎంటైర్లీ ఇంకా గ్రూప్ 1కి పెట్టేశాను. అప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి అరౌండ్ 3 months టైం ఉన్నట్లుంది. ప్రిలిమ్స్ రిజల్ట్స్ తర్వాత అరౌండ్ 2 months ఉండింది. సో ఆ గ్యాప్ 2.5-3 months మొత్తం మెయిన్స్కి పెట్టేశాను. ఆ టైంలో స్టార్ట్ చేశాను. సో అరౌండ్ ఆగస్ట్ 2017 గ్రూప్ 1 మెయిన్స్ జరిగింది. సో 2017 గ్రూప్ 1 మెయిన్స్ తర్వాత యూపీఎస్సి ప్రిపరేషన్ కొంచెం సీరియస్గా స్టార్ట్ చేశాను. జిఎస్ ఆప్షనల్ ఇవన్నీ. అండ్ మార్చ్ 2018లో గ్రూప్ 1 ఐ థింక్ మార్చ్ 2018లో గ్రూప్ 1 ఇంటర్వ్యూ జరిగింది. అండ్ మార్చ్ ఎండ్లోనే రిజల్ట్ వచ్చినట్లుంది. సో దాని తర్వాత ఆప్షనల్ సెలెక్షన్, ఆప్షనల్ ప్రిపరేషన్. సో కొత్త సిటీఓ జాబ్లో జాయిన్ అయిన తర్వాత అది స్టార్ట్ చేశాను. 2019లో ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను, ప్రిలిమ్స్ అవ్వలేదు. 2020 సెకండ్ అటెంప్ట్, అందులో క్వాలిఫై అయ్యాను ఫైనల్లీ. సో లైక్ మీరంతా గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా ఉన్నారా లేకపోతే యూపీఎస్సీనా? అరే అందరూ 2 ప్రిపేర్ అవుతా ఉన్నారు. సో సార్ ఫస్ట్ నన్ను చెప్పమనింది అసలు డిఫరెన్స్ ఏంటి గ్రూప్ 1కి యూపీఎస్సికి. నా లిమిటెడ్ ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఏంటంటే యూపీఎస్సి కొంచెం అనలిటికల్గా అడుగుతారు క్వశ్చన్స్, లైక్ మోర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. సో ఒక టాపిక్ గురించి మన దగ్గర మనకు ఐడియా ఉంది, ఒక 10-15 points కంటెంట్ ఉంది, అది గ్రూప్ 1కి సరిపోతుంది. గ్రూప్ 1లో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే డైరెక్ట్గా మనకు ఏదైతే పాయింట్స్ తెలుసో దాని నుండి రాసేయచ్చు, మోర్ ఆర్ లెస్ 80% అయిపోయినట్లే. కానీ యూపీఎస్సి అట్లా కాదు, మన దగ్గర స్టాటిక్ పాయింట్స్ ఉంటాయి, ఒక టాపిక్ గురించి మనకు ఐడియా ఉంటుంది, కానీ అడిగే క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఉండదు. మన దగ్గర ఉన్న కంటెంట్ని యూపీఎస్సి ఆ క్వశ్చన్లో ఏమడుగుతా ఉంది అనే డిమాండ్ని అర్థం చేసుకొని మన కంటెంట్ని ఆ డిమాండ్కి సరిపోయే విధంగా అడాప్ట్ చేయగలగాలి. సో ఇది వన్ థింగ్ అంతే యూపీఎస్సికి గ్రూప్ 1కి మెయిన్ డిఫరెన్స్ నేను తెలుసుకుంది. అండ్ ప్రిలిమ్స్ ఇంకా మీకు ఐడియా ఉండే ఉంటుంది, గ్రూప్ 1 కొంచెం స్టాటిక్ పార్ట్ ఎక్కువ అడుగుతాడు, ర్యాండమ్ కరెంట్ అఫైర్స్ అవన్నీ ఎక్కువ అడుగుతాడు. యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతే ఏమవుతుందంటే స్పోర్ట్స్ కానీ అవార్డ్స్ కానీ ఇట్లాంటివన్నీ దాంట్లో రావు. సో చాలా మిస్ అయిపోతాం మనం. దాని తర్వాత యూపీఎస్సికి ఏదైతే రెఫరెన్స్ బుక్స్ ఫాలో అవుతా ఉన్నారో ప్రిలిమ్స్కి అయితే అవే సరిపోతాయి, ఎన్సీఆర్టీ బుక్స్ అండ్ యూపీఎస్సి రెఫరెన్స్ బుక్స్. మరి సపరేట్గా అయితే ఏం అక్కర్లేదు. నాకు తెలిసినంత వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అయితే ఆంధ్ర సంబంధించి స్పెసిఫిక్గా ఏం లేవు. ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో లేనట్టున్నది
నాకు గుర్తున్నంత వరకు. ఒకవేళ ఉన్నా కూడా ఐ మీన్ స్టాండర్డ్ బుక్స్ ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో నాకు తెలిసి ఫిలిమ్స్కి అయితే ఏం లేవు. ఇప్పుడు పేపర్ 2లో క్వాంటిటీ యాడ్ చేశారు కదా, సో అది కొంచెం చూసుకోండి. ఫిలిమ్స్ క్లియర్ చేయడం చాలా ఈజీ. గ్రూప్ 1 అంటే అరౌండ్ 240 మార్క్స్కి లాస్ట్ టైం కట్ ఆఫ్ 70 ఎంతో ఉంది కదా. సో ఆ నెగటివ్స్ కొంచెం పోకుండా చూసుకోండి, అంతే ఫిలిమ్స్ అయిపోతుంది. నేను మెయిన్స్కి ఏం చేశానంటే గ్రూప్ 1కి సిలబస్లో ప్రతి టాపిక్ తీసుకొని ఆ ప్రతి టాపిక్కి సపరేట్గా నోట్స్ తయారు చేసుకున్నాను. ఫ్రమ్ స్టాండర్డ్ సోర్సెస్, తర్వాత ఇంటర్నెట్, ఆ రెండు వాడి ఒక ప్రతి టాపిక్కి ఒక 15 to 20 పాయింట్స్. దాంతోపాటు నెట్లో సైమల్టేనియస్గా ఆ టాపిక్కి సంబంధించి కరెంట్ అఫైర్స్, సో లేటెస్ట్ హ్యాపెనింగ్స్ ఏదన్నా ఉన్నాయా, ఏదన్నా కోర్ట్ జడ్జిమెంట్స్ కానీ లేకపోతే ఎగ్జాంపుల్స్గా తీసుకోగలిగే న్యూస్ ఐటమ్స్ కానీ అవన్నీ కూడా ఆ ప్రిపరేషన్ టైంలోనే రాసేసుకునేవాడిని. సో కంప్లీట్ మీకు మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయేసరికి కంప్లీట్ కంటెంట్ ఉంటుంది, కంటెంట్ తయారైపోతుంది. నెక్స్ట్ ఆన్సర్ రైటింగ్ కొంచెం ఇంపార్టెంట్, కానీ యూపీఎస్సీ అంత ఫోకస్ అయితే అక్కర్లేదు గ్రూప్ 1 నాకు తెలిసి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉంటాయి. సో మన దగ్గర సఫిషియెంట్ కంటెంట్ ఉంటే ఆన్సర్స్ రాయటం గ్రూప్ 1 చాలా ఈజీ. జస్ట్ ఆ ఇంట్రడక్షన్స్, కంక్లూజన్స్, తర్వాత డేటా ఉంటుంది కదా, ఎగ్జాంపుల్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ రిపోర్ట్స్ కానీ అవి కొంచెం చూసుకోండి. సో ప్రతి టాపిక్ ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో అప్పుడే ఈ వాల్యూ అడిషన్స్ ఏవైతే మనం చేయొచ్చో స్టాటిస్టిక్స్ కానీ ఇట్లాంటివన్నీ అవి కూడా అక్కడే రాసేసుకోండి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నప్పుడు. అండ్ అది కూడా మనకి ఏ క్వశ్చన్ వచ్చినా 10 మార్క్సే, అంతకంటే ఎక్కువ లేవు. సో 10 మార్క్స్ క్వశ్చన్ 10 minutes టైంలో మనము 10-15 పాయింట్స్ కంటే ఎక్కువ రాయలేము. సో వ్యాస్ట్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ మనం కలెక్ట్ చేసుకొని కూడా లాభం లేదు. సో మేక్ షూర్ దట్ మన నోట్స్ కూడా చాలా లిమిటెడ్గా ఉండేలా చూసుకోండి. 10-15 పాయింట్స్, 15-20 పాయింట్స్ మోర్ దాన్ ఎనఫ్. సో ఐ థింక్ గ్రూప్ 1 మెయిన్స్కి ఈ స్ట్రాటజీ సరిపోతుంది. అండ్ ఎకనామీ, సోషియో ఎకనామిక్ సర్వే వదులుతాడు కదా మన ఏపీ గవర్నమెంట్, దాంట్లో కంప్లీట్ కంటెంట్ ఉంటుంది. అండ్ వైట్ పేపర్స్ ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఆపేశారు. ఆ వైట్ పేపర్స్లో కూడా మంచిగా ఉంది కంటెంట్. బైఫర్కేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివన్నీ దాంట్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా. సో అది కూడా ప్రిపరేషన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే. అండ్ ఏపీ జాగ్రఫీకి అయితే నాకు తెలిసి ఒకటి తెలుగు అకాడమీ BA బుక్ ఒకటి ఉంటుంది అనుకుంటాను, దాంట్లో చాలా కాంప్రహెన్సివ్గా ఉంది ఏపీ జాగ్రఫీ, అది సరిపోతుంది. ఇంకేదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉన్నాయా గ్రూప్ 1కి సంబంధించి? నాకు అంత గుర్తు రావట్లేదు. గ్రూప్ 1 ప్రిపరేషన్కి సంబంధించి ఏదైనా స్పెసిఫిక్ డౌట్స్ కానీ, ఏదైనా ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ కానీ? గ్రూప్ 1 ఎస్సేనా అమ్మా? గ్రూప్ 1 ఎస్సే యూపీఎస్సీతో కొంచెం డిఫరెంట్. ఎలా అంటే టాపిక్స్ కొంచెం సింపుల్గా ఇస్తారు. స్పెసిఫిక్ సబ్ డివిజన్స్ పెట్టుకున్నాడు కదా, సోషియో పొలిటికల్, ఎకనామిక్, సో దాని నుండే వస్తాయి. సో మీరు లాస్ట్ ఒక 4-5 గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నారంటే మోర్ ఆర్ లెస్ టాపిక్స్ సేమ్ లైన్స్లో ఉంటాయి. ఉమెన్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఇష్యూస్, తర్వాత సోషల్ వెల్ఫేర్, ఇట్లా. సో ప్రతి టాపిక్కి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎస్సే ఎలా చేస్తారంటే, ఎస్సేలో ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలా స్టార్ట్ చేస్తూ ఉన్నాము. మల్టిపుల్ వేస్ ఉన్నాయి, లైక్ కొటేషన్తో స్టార్ట్ చేయటము, లేకపోతే ఏదైనా రిపోర్ట్ కోట్ చేస్తా స్టార్ట్ చేయటము, లేకపోతే రీసెంట్ హ్యాపెనింగ్ కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇన్సిడెంట్ దాంతో స్టార్ట్ చేయటము, లేకపోతే అనెక్డోట్ ఏదైనా చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసింది చెప్తాను. 2020లో ఒక ఎస్సే ఉండింది, లైఫ్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ ఫ్రమ్ బీయింగ్ హ్యూమన్ టు బికమింగ్ హ్యూమెన్ అని చెప్పేసి. సో దానికి నేనేం రాసా అంటే, లైక్ ఒక రోజు మార్నింగ్ రోడ్డు పైన అందరు వెళ్తూ ఉన్నారు ఆఫీసెస్కి. సో ఒక అతను బైక్ నుండి కింద పడిపోయాడు, ఇంజురీ అయింది, బ్లడ్ వస్తూ ఉంది. అందరూ చూసి వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఒక అతను మాత్రము తన బైక్ ఆపేసి దిగి తనను పరామర్శించి తను తర్వాత 108కి కాల్ చేసి తను హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని ఇన్షూర్ అయిన తర్వాత తను అక్కడ నుండి వెళ్ళాడు. సో మిగతా వాళ్ళందరూ జస్ట్ హ్యూమన్స్, కానీ ఇదొక్క పర్సన్ మాత్రము హ్యూమెన్. సో అంటే వాడు మనల్ని ఏం అడగాలనుకుంటున్నాడో, మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది మనం ఇంట్రడక్షన్లో చెప్పేయచ్చు అనమాట. అంటే నువ్వు అడుగుతున్న క్వశ్చన్ డిమాండ్ నాకు అర్థమైంది అని చెప్పే ఛాన్స్ మనకి ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ మనం కొంచెం బాగా రాయగలిగితే మిగతాదంతా కేక్ వాక్ అయిపోయింది తనకి ఎగ్జామినర్కి. సో తర్వాత సెకండ్ పేరా మీరు ఏం రాయాలనుకుంటున్నారు ఎస్సేలో,
స్టార్టింగ్లో ఒక 10-15 మినిట్స్ తీసుకొని మనం బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటాం కదా, ఏమేం పాయింట్స్ రాయాలనుకుంటున్నాం అని చెప్పేసి. సో ఇన్ దిస్ ఎస్సే లెట్ us డిస్కస్ అబౌట్ సో అండ్ సో థింగ్స్. ఏవైతే మీరు సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలనుకుంటున్నారో అవన్నీ రాసేయండి అక్కడ. దాని తర్వాత ఒక్కో సైడ్ హెడ్డింగ్ నీట్గా స్టార్ట్ చేసుకోండి. ఒకటే ఏంటంటే పారాగ్రాఫ్ లెంత్ కొంచెం యూనిఫామ్లా ఉండేలా చూసుకోండి వీలైతే. ఒక పారాగ్రాఫ్లో మరీ ఎక్కువ కంటెంట్ పెట్టేసి ఒక పారాగ్రాఫ్ మరీ చిన్నది ఇట్లా చేయొద్దు. కొంచెం అన్యూనిఫార్మిటీ ఉంటుంది. అంటే ఎస్సే చదివేటప్పుడు యూనిఫామ్గా ఆర్గానిక్గా న్యాచురల్ థాట్ ఉంది అనిపిస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ పడతాయి. సో ఆ ఫ్లో కంటిన్యూ అవుతా ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా, అదొకటి ఎన్షూర్ చేసుకోండి. ఆ తర్వాత ఏదన్నా కొంచెం న్యాచురల్గా థాట్స్, అంటే జస్ట్ బుకిష్గా కాకుండా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి కానీ లేకపోతే ఎగ్జాంపుల్స్తో రాయటం కానీ అది ట్రై చేయండి. తర్వాత యాజ్ మెనీ డైమెన్షన్స్ యాజ్ పాసిబుల్, సెప్లిచ్ ఆర్ పెన్సిల్ అప్రోచ్ అంటారు కదా, పొలిటికల్, ఎకనామిక్, కల్చరల్, ఇంటర్నేషనల్, హిస్టారికల్. సో ఇట్లా మల్టిపుల్ డైమెన్షన్స్ టచ్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళు అడిగిన టాపిక్లో. తర్వాత కంక్లూజన్ జస్ట్ సింపుల్గా మీరు ఏదైతే డిస్కస్ చేశారో స్టార్టింగ్ నుండి, సో దాంతో కంక్లూడ్ చేసేయచ్చు. అండ్ మనకు 3 ఎస్సేస్ ఉంటాయి, అంత ఎక్కువ టైం ఉండదు కాబట్టి సో అది కొంచెం చూసుకోవాలి. 10-15 మినిట్స్ మాత్రమే మనము ఆ బ్రెయిన్ స్టార్మింగ్కి టైం దొరుకుతుంది మనకి, ఆ పాయింట్స్ రాసుకోవడానికి. ఆ పాయింట్స్ రాసుకునేటప్పుడు మాత్రం మొత్తం నీట్గా ఒక స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసుకోండి. లైక్ ఇంట్రోలో మీరు ఏదైనా స్టోరీ రాయాలనుకుంటున్నారా, లేకపోతే స్టాటిస్టిక్స్ రాయాలనుకుంటున్నారా, తర్వాత కింద కంటెంట్లో ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఏమేమి రాయాలనుకుంటున్నారు, ఒక్కొక్క పారాగ్రాఫ్ని ఒక్కొక్క లైన్లో రాసుకోండి ఇక్కడ ఈ బ్రెయిన్ స్టార్మ్ చేస్తూ ఉన్నప్పుడు. సో ఏమవుతా ఉందంటే ఆ నెక్స్ట్ 45 మినిట్స్లో మనకు టైం అంతా సరిపోకుండా రష్ చేయాల్సి వచ్చినా ఇంకేదైనా అయినా కూడా మనకు ఆ పాయింట్స్ అన్ని ఐడియా ఉంటాయి, ఇవి రాయాలి అని చెప్పేసి. సో ఎస్సే రైటింగ్ ప్రాసెస్ బాగా సింపుల్ అవుతుంది మనకి బ్రెయిన్ స్టార్మ్ చేసినప్పుడు, ఆ స్ట్రక్చర్ మనం ఫ్రేమ్ చేసి పెట్టుకుంటే. సో మొరార్లెస్ ఎస్సే అంతే అమ్మ. జస్ట్ అంటే అదొక్కటి ఎన్షూర్ చేసుకోండి, ఆర్గానిక్గా ఫ్లో ఉండాలి. ఏదో మనం కావాలని కొన్ని పాయింట్స్ ఇరికిచ్చినట్లు కాకుండా ఎర్లియర్ పారాగ్రాఫ్స్కి ఈ పారాగ్రాఫ్కి నెక్స్ట్ పారాగ్రాఫ్కి ఒక లింక్ ఉండేలా చూసుకోండి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అండ్ వీలైనన్ని ఎగ్జాంపుల్స్ కానీ ఇట్లాంటివి యాడ్ చేయడానికి ట్రై చేయండి. స్టాటిస్టిక్స్ అవి కుదిరితే పర్వాలేదు. కొటేషన్స్ ఇవి నేనైతే యాడ్ చేయలేకపోయాను గ్రూప్ 1 నేను రాసినప్పుడు, కానీ అంత ఇంపాక్ట్ అయితే పడలేదు, మార్క్స్లో బాగానే పడ్డాయి. సో ఏదన్నా రిలవెంట్ కొటేషన్ ఏదన్నా ఉంటే డెఫినెట్లీ ఫెచ్చింగే అది. కానీ అలా అని చెప్పేసి జస్ట్ అంటే అన్రిలేటెడ్ది కావాలని చెప్పేసి దాంట్లో ఇరికిచ్చద్దు. అంటే చదివేటప్పుడు కొంచెం ఎత్తికొట్టినట్లు అంటాం కదా తెలుగులో, అట్లుండేలా ఏది ఇంక్లూడ్ చేయొద్దు. స్టాటిస్టిక్స్ కానీ ఏదైనా సరే దాంట్లో న్యాచురల్గా ఆర్గానిక్గా ఫ్లో ఉందనుకుంటే మాత్రమే ఇంక్లూడ్ చేయండి. అండ్ ఏదన్నా కొంచెం పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ మనం చూసిన రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అలా ఏదన్నా రాయగలిగితే ఎస్సేలో అది మోర్ ఫెచ్చింగ్. జిఎస్లో మనకు ఆపర్చునిటీ ఉండదు, ఎస్సే అలా కాదు, మనము ఫస్ట్ పర్సన్లో కూడా రాయొచ్చు, థర్డ్ పర్సన్లో కూడా రాయొచ్చు. సో ఒకవేళ ఏదైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అందుకు ఉన్నాయి అవి చెప్పాలి అనుకుంటే అది కొంచెం బెటర్, పర్సనల్ టింజ్ తీసుకొని వస్తాయి మనం ఎస్సేలో. సో అది కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకోండి. అండ్ ఎస్సే సెలక్షన్ చాలా ఇంపార్టెంట్. 3 ఏమో ఇస్తాడు ప్రతి క్వశ్చన్లో నాకు గుర్తున్నంత వరకు. సో లైక్ కొన్నిసార్లు మనకు ఒక 2 బాగున్నాయి రాయొచ్చు అనిపించచ్చు. సో కొంతమంది ఎలా చెప్తారంటే మిగతా వాళ్ళు ఎవరు చూస్ చేసుకోండి, అంటే తక్కువ మంది రాస్తే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మంచి మార్క్స్ పడతాయి. సో నేను నమ్మేది ఏంటంటే వాటన్నిటికంటే మనం దేంట్లో బాగా కంఫర్టబుల్, మనకు దేంట్లో ఎక్కువ కంటెంట్ ఉంది అదొకసారి ముందే చూసుకోండి. ఒక 5 మినిట్స్ టైం ఇచ్చేయినా ఫస్ట్ కరెక్ట్ టాపిక్ పైన కరెక్ట్ టాపిక్ని చూస్ చేసుకోండి. ఎలా అవుతుందంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మా కంపల్సరీ ఇంగ్లీష్ పేపర్ ఒకటి ఉంటుంది, దాంట్లో ఎస్సే రాయాల్సి వచ్చింది. సో నేను అంటే అంత సీరియస్గా తీసుకోలేదు, క్వాలిఫైయింగ్ పేపరే కదా అని చెప్పేసి. సో జస్ట్ ర్యాండమ్గా ఒక టాపిక్ తీసుకున్నాను, 1.5 పేపర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకేం రాయట్లేదు రాయటానికి, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ చేశాను. దాని తర్వాత ఇంక రియలైజ్ అయిపోయి స్ట్రైక్ చేసి ఇంకో టాపిక్ స్టార్ట్ చేశాను. సో ఈ సిచ్యువేషన్లోకి వెళ్ళకుండా చూసుకోండి, అది కంపల్సరీ పేపర్ కాబట్టి పర్వాలేదు, కానీ ఎస్సేలో అలా అవ్వకుండా చూసుకోండి. ఒకసారి ఒక టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత మనం అది రాస్తున్న ప్రాసెస్లో రిగ్రెట్ అవ్వకూడదు. సో ముందే 5-10 మినిట్స్ టైం ఎక్కువ పట్టినా సరే, సో మనం ఏది బాగా కాన్ఫిడెంట్గా రాయగలమో, మన దగ్గర ఏది కంటెంట్ మంచిగా ఉంది, ఎక్కువ కంటెంట్ ఉంది,
అది డెసిషన్ మేకింగ్ ఫ్యాక్టర్లా పెట్టుకోండి. మిగతా వాళ్ళు రాస్తారా రాయరా మనం ఇట్లాంటివన్నీ పట్టించుకోవద్దు. ఇది కష్టంగా ఉందా ఈజీగా ఉందా, కష్టమైనా ఈజీగా అయినా మనం కరెక్ట్గా రాసి మనం రాయగలిగింది రాసి మనం సాటిస్ఫై అయితే మంచి మార్క్స్ పడతాయి. సో ఆ సెలక్షన్ ప్రాసెస్ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత బ్రెయిన్ స్టార్మింగ్ అప్పుడు కొంచెం ఎఫర్ట్స్ పెడితే తర్వాత అంతా ఈజీగా ఫ్లో అయిపోయింది. నెక్స్ట్ 40-45 minutes మనం ఏదైతే ఎస్సే రాస్తామో. అండ్ ఎక్కువ పేజెస్ రాయాలి ఇలా అంటూ ఏం లేదు. కరెక్ట్ కంటెంట్ తక్కువ పేజెస్ రాసినా పర్వాలేదు. సమ్ 8 to 10 pages మోర్ దెన్ ఎనఫ్ ఎస్సే మన ఏపీపీఎస్సీ ఎస్సేకి. అంటే మనకు 45-50 minutes వస్తుంది మహా అయితే ఎస్సే రాయటానికి. సో 8 to 10 pages ఈజ్ గుడ్ ఇనఫ్. నాకు తెలిసినంత వరకు ఏపీపీఎస్సీలో వర్డ్ లిమిట్ అయితే లేదు. యూపీఎస్సీలో ఉన్నట్లు 1200 to 1300 సంథింగ్ ఏపీపీఎస్సీలో అయితే లేదు వర్డ్ లిమిట్. సో అది ఇబ్బంది అయితే కదా. ఒకవేళ మన దగ్గర ఎక్కువ కంటెంట్ ఉంది, టైం ఉంది అనుకుంటే ఎంతైనా రాయొచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా గ్రూప్ 1 స్పెసిఫిక్గా? హిస్టరీ, జాగ్రఫీ స్కోప్ తక్కువ ఉంటుంది కదమ్మా కరెంట్ అఫైర్స్ లింక్ చేయటానికి వాటిల్లో. ఒకవేళ అంటే మరీ రాయాలనుకున్నా అది కొంచెం ఇనార్గానిక్ అయిపోయే టైప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్విట్ ఇండియా గురించి ఏదైనా అడిగాడు అనుకోండి, సో అప్పుడు ఇలా తప్పులు జరిగాయి దాని నుండి మనం నేర్చుకోవాలి, అట్లా కంక్లూజన్లో మీరు ఏదన్నా కావాలంటే కరెంట్ ఈవెంట్స్కి లింక్ చేయొచ్చు. సో పాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తున్న క్వశ్చన్స్ కొన్ని చెప్తాను. శివాజీ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ గురించి అడిగాడు. సో దాంట్లో ప్లస్ పాయింట్స్ అన్నీ చెప్తాం కదా. కంక్లూజన్లో కావాలంటే దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ శివాజీస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ద నీడ్ ఆఫ్ ద హవర్. సో అట్లా కొంచెం ప్రజెంట్ దానికి లింక్ చేస్తా ఉన్నట్టు కంక్లూజన్లో తీసుకొని రావచ్చు. అంతేగాని స్పెసిఫిక్గా కరెంట్ అఫైర్స్ లింక్ అంటే నాకు తెలిసి తక్కువ స్కోప్ వాటిల్లో. ఏదైనా జియోగ్రఫీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎర్త్క్వేక్స్, వాల్కెనోస్ వాటి గురించి ఏమన్నా అడిగారు అనుకోండి, దాంట్లో కావాలంటే మీరు ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. రీసెంట్గా ఎక్కడన్నా జరిగితే ఇట్లేదన్నా. మీకు ఏదన్నా సోషియో ఎకనామిక్ జాగ్రఫీలో సెటిల్మెంట్స్ గురించి అడిగారు, హ్యూమన్ పాపులేషన్ గురించి అడిగారు, దాంట్లో ఎగ్జాంపుల్స్ రాయొచ్చు. ఇండియా డెమోగ్రఫిక్ డివిడెంట్ కానీ, ఐటీ సెక్టర్ వల్ల అర్బనైజేషన్ బూమ్ కానీ, ఇట్లాంటివన్నీ. అంటే క్వశ్చన్ని బట్టి అంతే. మీరు ముందే ఫిక్స్ అయితే వెళ్ళద్దు ఖచ్చితంగా కరెంట్ రిలవెన్స్ రాయాలి అది ఇది అని చెప్పేసి. సో క్వశ్చన్లో మనము ఆ డిమాండ్ను బట్టి మరీ ఇనార్గానిక్గా కాకుండా ఆ క్వశ్చన్ ఫ్లోలో వెళ్ళేట్టుగా ఉంటే యాడ్ చేసి. ఇంకేదన్నా ఉన్నాయా? గ్రూప్ 2 నేను సీరియస్గా ప్రిపేర్ అవ్వలేదు, నాకు అంత ఐడియా లేదు. కానీ నాకు తెలిసిన లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గ్రూప్ 2 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎలా చదువుతామంటే మనము బేసిక్ ఐడియా వస్తే చాలా చదువుతాం, స్పెసిఫిక్ డీటెయిల్స్ పట్టించుకోము. గ్రూప్ 1 ఏమవుతుందంటే ఆ స్పెసిఫిక్ డీటెయిల్స్ పట్టించుకోవాల్సి వస్తుంది. సో ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది. గ్రూప్ 2 ఇంకా ఏంటంటే దాని లోపల ఉన్న స్టాటిస్టిక్స్, ఏ సంవత్సరం జరిగింది, సో పర్సంటేజ్లు ఎంత, ఇట్లాంటివన్నీ పట్టించుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీ తీసుకుంటే గ్రూప్ 2లో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే సేల్స్ ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో, అది మనం యూపీఎస్సీలో ఎక్స్పెక్ట్ చేయలేం. గ్రూప్ 1లో కూడా అది వచ్చే ఛాన్స్ తక్కువ. సో లైక్ టోటల్ రెవెన్యూ ఎంత, పోలవరం టోటల్ బకాయిలు ఎంత ఉన్నాయి. సో లైక్ లోయర్ అంటే యాజ్ లోయర్ లెవెల్ ఆఫ్ పాసిబుల్కి వెళ్ళి పిక్ చేసుకోవాలి ఏ డీటెయిల్ అయినా సరే. కరెంట్ అఫైర్స్ కానివ్వండి, స్టాటిక్ కంటెంట్ కానివ్వండి, లేకపోతే మనం ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్స్ కానివ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ తీసుకున్నాం అనుకోండి, గ్రూప్ 2లో ఎలా అడుగుతాడంటే అశోకుని సో ఇన్స్క్రిప్షన్ ఎక్కడుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది యూపీఎస్సీలో జనరల్లీ అడగరు, గ్రూప్ 1లో కూడా మోస్ట్లీ అడగరు. సో గ్రూప్ 2 ఏంటంటే బాగా డీప్గా డిగింగ్ చేయాలి. నాకు తెలిసిన లిమిటెడ్ అయితే ఇంక స్పెసిఫిక్ సోర్సెస్ అవైంచుకున్నప్పుడు నాకు తెలిసి కొంచెం మారుతాయి అనుకుంటాను గ్రూప్ 2కి గ్రూప్ 1కి. అండ్ గ్రూప్ 2 నెంబర్ ఆఫ్ రివిజన్స్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. గ్రూప్ 1 కూడా రివిజన్స్ ఇంపార్టెంటే, కానీ గ్రూప్ 2కి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్టాటిక్ కంటెంట్ అంతా మనం రిటైన్ చేసుకోవాలి కదా ఎగ్జామ్కి. సో అది ఎక్కువ ఇంపార్టెంట్. గ్రూప్ 2 నాకు అంత ఐడియా లేదు, అందుకే సరిగ్గా చెప్పలేకపోతున్నాను. సో ఈసారి నుంచి ఇంటర్వ్యూకి వీళ్ళు కూడా డాఫ్ అవన్నీ స్టార్ట్ చేశారు. సో దాంట్లో ఇంట్రెస్ట్ ఇవన్నీ అడుగుతూ ఉన్నారు, హాబీస్ ఏంటి, ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఏంటి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఏదైనా హాబీ కానీ ఇలా ఏదన్నా
డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ టైం ఉందనుకుంటే. సో ఇంటర్వ్యూలో బాగా ఫెచ్చింగ్గా ఉంటుంది అదంతా. ఇఫ్ నాట్, నో ఇష్యూ. సో ఇంకేదైనా పాలిటీ లక్ష్మీకాంత్ సరిపోతుందమ్మా స్టాటిక్ పార్ట్కి. కరెంట్ అఫైర్స్కి ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ కంపైలేషన్స్ ఉంటాయి కదా, మంత్లీ కంపైలేషన్స్ కానీ మెయిన్స్ కంపైలేషన్ కానీ, అది సరిపోతుంది. మిగిలిన టాపిక్స్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు బుద్ధిజం, జైనిజం ఉంది, బౌద్ధ మతం, జైన మతం, ఆవిర్భావానికి ఆ కండిషన్స్, తర్వాత దానివల్ల ఇంపాక్ట్, తర్వాత ఎందుకు తగ్గిపోయింది, ఇవి కాకుండా సబ్ టాపిక్స్ ఏమంటారు? అంటే బుద్ధ మతంలోనా అమ్మ? లేదు అంత అవసరం లేదు. అంటే ఒకసారి మీరు మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, గ్రూప్ 1 ఏవైతే సిలబస్లో టాపిక్స్ ఉంటాయో దాన్ని కీవర్డ్గా ఇంక్లూడ్ చేస్తానే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు మోస్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహనాస్ అని చెప్పి ఒక టాపిక్ ఉందమ్మా. సో ప్రిలిమ్స్లో మనకి ఏంటంటే ఒక్కొక్క కింగ్ ఏం చేశాడు ఇది కూడా చూసుకోవాల్సి వస్తుంది. కానీ మెయిన్స్లో ఏంటంటే సో అండ్ సో కింగ్ ఏం చేశాడని అయితే, గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేశాడని అయితే 99% అడగడు గ్రూప్ 1 మెయిన్స్లో. మోస్ట్లీ శాతవాహనాస్ కల్చరల్ కంట్రిబ్యూషన్ ఏంటి, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏంటి, తెలుగు లాంగ్వేజ్కి వాళ్ళు చేసిన సేవ ఏంటి, నేను రాసిన ఇయర్లో నాకు తెలిసి వాళ్ళ పొలిటికల్ కాంక్వెస్ట్ అడిగినట్లు ఉన్నాడు. సో స్పెసిఫిక్ కింగ్కి వెళ్ళి అయితే అడగడం అంత కిందకి అక్కర్లేదు. అది ప్రిలిమ్స్ దాకా అవసరం అవుతుంది. మెయిన్స్కి ఏంటంటే దాంట్లో ఏ టాపిక్ అయితే మెన్షన్ చేశాడో ఆ టాపిక్కి అడుగుతాడు. లోపల మనం ఎలా రాయాలనుకుంటున్నాం అనేది మన ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన పొలిటికల్ కాంక్వెస్ట్ అన్నాడు, అందరి కింగ్స్ కలిపి రాసేయచ్చు. కానీ ఏదన్నా మనకు 2-3 స్పెసిఫిక్గా తెలిస్తే పుష్యమిత్ర ఎవరెవరు ఏం చేశారని చెప్పేసి అది స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ పెట్టి రాయొచ్చు. కానీ అంత డీప్గా అయితే మెయిన్స్ ప్రిపరేషన్ అక్కర్లేదు. యూపీఎస్సీ అయినా ఏదైనా డౌట్స్ ఉన్నాయా, జనరల్ ప్రిపరేషన్ అయినా? లేదమ్మా అవేం యాడ్ అవ్వవు. ఓన్లీ ప్రిలిమ్స్లో కొంచెం బేసిక్ సైన్స్ అడిగినట్లున్నాడు, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మెయిన్స్లో అయితే యాడ్ అవ్వదు. ఓన్లీ సిలబస్లో ఎంతవరకు అయితే అడిగాడో అది మాత్రమే. కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ అని ఒక టాపిక్ ఉంటుంది సిలబస్లో, దాంట్లో కావాలంటే ఇది కొంచెం యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి యూపీఎస్సీలోనే అడిగాడు బ్లూ ఎల్ఈడి యూస్ ఏంటి అని చెప్పి, అట్లేదన్నా యాడ్ చేయొచ్చు తప్ప బేసిక్ ఫిజిక్స్ నుంచి అయితే ఏం యాడ్ చేయరు అక్కడ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే ఐడియా వస్తుందమ్మా. ఆ టాపిక్స్ మోస్ట్లీ కొత్తగా ఏం యాడ్ చేయలేదు, సపరేట్ పేపర్ చేసినా ముందు నుంచి సిలబస్లో ఉంది. అది పేపర్ 4లో ఉండేది ఇంతకుముందు నాకు తెలిసి, ఇప్పుడు పేపర్కి మార్చాడు అంతే. సరే ఇంటర్వ్యూ ఏమడిగారు? ఏ ఇంటర్వ్యూ అమ్మా? ఏపీపీఎస్సీయా? ఇది డెఫినెట్లీ యూపీఎస్సీ మనం డాఫ్ సబ్మిట్ చేస్తాం కదా, దాంట్లో ఉన్న ఎవరీ వర్డ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నాట్ క్యాడర్ ఒకటే అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా బర్త్ ప్లేస్ కోటకందుకూరు అనే ఊరు కర్నూలు జిల్లాలో. సో దాంట్లో కోటా ఉంది కాబట్టి ఒక మార్క్లో రాజస్థాన్లో ఇంకో కోటా ఉంది కదా, మీకు ఐడియా ఉందా? సో దాంట్లో స్టూడెంట్స్ సూసైడ్స్ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఆ కోటా ఇంకా దేనికి ఫేమస్, ఇంత డీప్గా వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతారనమాట. యూపీఎస్సీ ఇంటర్వ్యూ అయితే డాఫ్లో ఉన్న ప్రతి వర్డ్ నుంచి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నా ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కాలేజ్. సో చైతన్య మహాప్రభు భక్తి మూమెంట్లో ఉన్నారు. సో భక్తి మూమెంట్ ఏంటి, చైతన్య మహాప్రభు ఏం చేశారు, లైక్ ఎవరీ సింగిల్ వర్డ్ పట్టుకుంటారు. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అయితే మీరు డాఫ్ అనేది ఇదంతా నాది అని చెప్పి మనం వాళ్ళకి ఇస్తాం అన్నాం. సో బేసిక్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మన గురించి మనకు తెలిసి ఉండాలి, మన దాని గురించి, మన చుట్టుపక్కల మన సరౌండింగ్స్ గురించి మనకు కంప్లీట్ ఐడియా ఉండాలి. సో దాంట్లో మీరు ఏ వర్డ్ పెట్టినా దాంట్లోంచి క్వశ్చన్స్ అయితే పడతాయి డాఫ్. అండ్ సర్వీస్ ప్రిఫరెన్సెస్ జనరల్లీ అడగరు. మనం ఏదన్నా జనరల్గా చూస్ చేసుకునే దానికంటే డిఫరెంట్గా చూస్ చేసుకుంటే,
ఐపీఎస్ ఫస్ట్ పెట్టా, ఐఎఫ్ఎస్ ఫస్ట్ పెట్టినా, ఐఆర్ఎస్ ఫస్ట్ పెట్టినా, లేకపోతే ఐపీఎస్ లాస్ట్లో పెట్టినా, ఇట్లా ఏదన్నా కొంచెం స్పెషల్ చాయిసెస్ లాగా అనిపిస్తే అప్పుడు క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, లేకపోతే జనరల్లీ టచ్ చేయరు. ఎకానమీ ఎస్సేనా? ఏదైనా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఏదన్నా చెప్పగలరా? ఏఎస్ అయినా బేసిక్ కాన్సెప్ట్ డెఫినేషన్తో స్టార్ట్ చేయడం కొంచెం వీక్ అవుతుంది, నార్మల్ ఇంట్రడక్షన్లా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఒక వాటర్ క్రైసిస్ పైన ఒక ఎస్సే వచ్చినట్లుంది, అది ఎకనామీ అంటారా? ఎకనామీ కాదు, ఇంకేమున్నాయి ఎకనామీ అంటే? ఎకనామిక్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ వర్సెస్ సోషల్ వెల్ఫేర్, ఇట్లాంటి క్వశ్చన్ ఏదన్నా వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు స్టార్టింగ్లో సోషల్ వెల్ఫేర్ అంటే ఏంటి, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇట్లా డెఫినేషన్స్తో స్టార్ట్ చేయొచ్చు మనం. సో కానీ ఏమవుతుందంటే కొంచెం నార్మల్ ఇంట్రడక్షన్లా అనిపించింది. అదే అట్లా కాకుండా మీరు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ల్యాన్సెంట్ రిపోర్ట్ వచ్చింది, ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో ఇండియాస్ టాప్ 10% దే హ్యావ్ గ్యాదర్డ్ మోర్ దెన్ 58% ఆఫ్ ద వెల్త్ ఇన్ లాస్ట్ వన్ ఇయర్. సో ఇన్ఈక్వాలిటీ ఇంత పెరిగింది. సో ఇట్లా ఏదన్నా రిపోర్ట్ వచ్చింది అనుకోండి, అది కోట్ చేస్తా స్టార్ట్ చేస్తే ఏంటంటే మనకు కంటెంట్ తెలుసు, వాడు ఏం అడుగుతున్నాడు అర్థమైంది, దానికి సూటబుల్ ఎగ్జాంపుల్ మనం ప్రజెంట్ చేసినట్టు ఉంటుంది స్టార్టింగ్లోనే. ఇట్లా స్టాటిస్టిక్స్ మనకేం గుర్తు రావట్లేదు, అప్పుడు ఏదన్నా ఎగ్జాంపుల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అదానీ అంబానీ ఒకరితో ఒకరు పోటీ పడతా ఉన్నారు ఆసియాలో రిచెస్ట్ మ్యాన్ అవటానికి, కానీ ప్యారలల్లీ బెంగళూరులో ఉన్న స్లమ్స్, ముంబైలో ఉన్న స్లమ్స్ పోటీ పడతా ఉన్నాయి పావర్టీలో కానీ ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్లో కానీ. సో లైక్ దాని ఏదైతే ఒక టాపిక్ అడిగాడో దానికి రిలవెంట్ ఎగ్జాంపుల్ లేకపోతే అనెక్డోట్ దాంతో స్టార్ట్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఎస్ఏలో మనకు ఒక పేజ్ రాయొచ్చు ఇంట్రడక్షన్, అది కొంచెం స్ట్రాంగ్గా రాస్తే పాజిటివ్ ఇంప్రెషన్ పడిపోయింది, కొంచెం తర్వాత మార్క్స్ రావడం ఈజీ అవుతుంది. సో ఆ డెఫినేషన్స్ అది లాస్ట్ రిసార్ట్గా పెట్టుకోండి, మిగతా ఏది ఇంకా పాసిబుల్ కాదు, ఐడియా రావట్లేదు అనుకున్నప్పుడు అది రాయండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ స్టాటిస్టిక్స్ కంటే బెటర్ ఇట్లా ఎగ్జాంపుల్స్ కానీ అనెక్డోట్స్ కానీ. స్పెసిఫిక్ షెడ్యూల్ అంటూ ఏం లేదు, అంటే నేను ప్లాన్ వేసుకునేవాడిని, లైక్ ఈ మంత్లో ఈ టాపిక్ ఈ సబ్జెక్ట్స్ అయిపోవాలి, ఈ వీక్లో ఈ టాపిక్స్, ఈ డేకి ఇది అని చెప్పేసి. సో అది కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకునేవాడిని. ఇన్ని అవర్స్ కూర్చోవాలి, లైక్ ఈ టైం నుంచి ఈ టైం దాకా, ఈ టైం నుంచి ఈ టైం దాకా అయితే నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అండ్ విత్ జాబ్ కూడా కాబట్టి సో అది కుదిరేది కాదు. సో ఆ మైక్రో ప్లాన్ వేసుకునేవాడిని, డైలీ ఇంత కంప్లీట్ అవ్వాలని చెప్పేసి. అలా ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే మేక్ షూర్ దట్ ప్రతి 5-6 డేస్కి ఒక బఫర్ డే పెట్టుకోండి. అంటే ఆ రోజు ఎంజాయ్ చేయమని కాదు, ఈ 5-6 డేస్లో ఏదన్నా మనం కంప్లీట్ చేయలేకపోతే ఆ డే ఉంటుంది మనం కంప్లీట్ చేయడానికి. సో లేకపోతే అక్యుములేట్ అవుతా పోతుంది మన డిలే అంతా, అలా అవ్వకుండా మధ్య మధ్యలో కొన్ని బఫర్ డేస్ పెట్టుకోండి. సో స్పెసిఫిక్ టైం అయితే నేను షెడ్యూల్ ఫాలో అవ్వలేదు. సో ఆ రోజు ఫ్లెక్సిబిలిటీని బట్టి, ఆ రోజున్న ఛాన్స్ని బట్టి ఆ పర్టికులర్ టార్గెట్ ఏదైతే సెట్ చేసుకున్నానో అది కంప్లీట్ చేయడానికి ట్రై చేసేవాడిని. జనరల్లీ రోజు 5 to 6 hours యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అండ్ హాలిడేస్ అప్పుడు కొంచెం ఎక్కువ 8 to 9 hours. అంటే ఒకవేళ ఫుల్ టైం ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళు అట్లా ఎవరన్నా ఉంటే డెఫినెట్లీ స్టికింగ్ టు ఏ సింగిల్ షెడ్యూల్ ఇట్ విల్ రియల్లీ హెల్ప్. అంటే మీరు స్పెసిఫిక్గా నేనేం చేశాను అడిగారు కాబట్టి చెప్పాను, నేను ఫాలో అవ్వలేదని. ఒకవేళ ఛాన్స్ ఉంటే అట్లా షెడ్యూల్ ఫాలో అవ్వడం చాలా బెటర్, ఎందుకంటే ఒక యూనిఫామిటీ వస్తుంది ప్రిపరేషన్లో, అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. రోజు మనం 6 to 8 ఒక సెషన్ అట్లా పెట్టుకుంటే ఎప్పుడన్నా మనకు ఇంకా నిద్రపోవాలనిపించినా కూడా అది కొడతా ఉంటుంది బ్రెయిన్లో, 6కి స్టార్ట్ చేయాలి కదా లేవాలి అని చెప్పేసి. సో అట్లా పెట్టుకుంటే బెటర్. అండ్ కొన్ని దొరుకుతాయి పిఎస్ టాపర్స్, చిన్నదవి మేడం వీళ్ళ షెడ్యూల్స్ అన్నీ దొరుకుతాయి, కొంచెం బాగానే ఉంటాయి, నెట్లో ఉన్నాయి అవి. అండ్ ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు,
అంటే మనకు తెలుస్తుంది కదా ఇక్కడ దాకే మన కాన్సన్ట్రేషన్ వస్తూ ఉంది అంటే మనం 10 గంటలు హాఫ్ కాన్సన్ట్రేషన్తో చదివినా ఒక 3-4 అవర్స్ గట్టిగా మంచి కాన్సన్ట్రేషన్తో చదివినా ఒకటే కదా. సో ఆ టైం ఎప్పుడు మేజర్ ఫ్యాక్టర్ కింద పెట్టుకోవద్దు, ఇన్ని అవర్స్ చదవాలి ఖచ్చితంగా అని చెప్పేసి. జస్ట్ మన టార్గెట్ కంప్లీట్ చేస్తున్నామా లేదా, మన ప్రిపరేషన్తో మనం సాటిస్ఫైడ్ ఉన్నామా లేదా, అది సార్. నాది కొంచెం బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం సింపుల్ అయింది. స్పెసిఫిక్గా వేరే బుక్ నేను రెఫర్ చేయలేదు సీసాట్కి. ఒకసారి నేను చూసి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ సార్ ద్వారా. నాకు స్పెసిఫిక్ ఐడియా అయితే లేదమ్మా. కానీ ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ ప్యాసేజెస్ కొంచెం డిఫరెంట్గా తయారవుతూ ఉన్నాయి ప్రతిసారి. ఆ క్వాంట్ రీజనింగ్ డిఫికల్టీ కూడా పెరుగుతూ ఉంది. సో మీరు ఏ క్వాంట్ బుక్ రీజనింగ్ బుక్ తీసుకున్నా కూడా దాంట్లో ఒక 20-25 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంట్ తీసుకుంటే ఫ్రాక్షన్స్ కానీ డెసిమల్స్ కానీ ఇట్లంతా. సో ఆ టాపిక్స్ ఒకసారి చూసుకుంటా వెళ్ళండి. రీజనింగ్లో కూడా మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసారంటే సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ పడతా ఉన్నాయి. డైరెక్షన్స్, క్లాక్ అండ్ టైమ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్. సో సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. సో ఆ టాపిక్స్ ఒకసారి ఏ బుక్ అయినా పర్వాలేదు, అది లైక్ క్యాట్ బుక్స్ ఉంటాయి, లేకపోతే ఆర్ఎస్ అగర్వాల్ అని చెప్పి ఇట్లా కొన్ని బుక్స్ ఉంటాయి. ఏ బుక్ అయినా పర్వాలేదు, మన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఏ కాన్సెప్ట్ చదవాలి అనేది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి వెళ్ళి చూడండి ఒకసారి. దాంట్లో మనకు స్పెసిఫిక్గా ఒక 10-15 మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అంతే, ఎక్కువ ఏం రిపీట్ అవ్వవు. సో ఏ బుక్ అయినా పర్వాలేదు, ఆర్ఎస్ అగర్వాల్ ఈ బుక్స్ చాలా బాగుంటాయి. సో ఏదైనా పర్వాలేదు, యూపీఎస్సీలో ఏవైతే అడుగుతా ఉన్నారో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసి అవి మాత్రం రెఫర్ చేసుకోండి చాలు. కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. తర్వాత ఇంగ్లీషు వేరే క్యాట్ అంటే టైం మెటీరియల్ ఇవన్నీ అంటారు, వాటికంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా యూపీఎస్సీవే, దాంతో ప్రాక్టీస్ చేయడం కొంచెం బెటర్. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి యూపీఎస్సీ ప్యాసేజెస్. లాస్ట్ ఒక 2 సిమిలర్గా ఉంటాయి, 3 సిమిలర్గా ఉంటాయి, ఏదైనా ఆన్సర్ అవ్వచ్చు అనిపించిద్ది. సో దాంట్లోంచి ఆన్సర్ పిక్ చేసుకునే ఆర్ట్ రావాలి మనకి. సో యూపీఎస్సీ ఆల్రెడీ కీ రిలీజ్ చేసి ఉంటుంది కదా 2020 ప్రిలిమ్స్కి. సో దాన్ని పక్కన పెట్టుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో అది అర్థమవుతుంది మీకు అసలు ఏంటి, ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి. ప్యాసేజెస్ అయితే వేరే సోర్సెస్కి వెళ్ళొద్దు మోస్ట్లీ. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి స్టిక్ ఆన్ అవ్వండి. ఎందుకంటే క్యాట్ అవి రాసే మెథడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్యాసేజెస్. యూపీఎస్సీ ప్యాసేజెస్ అట్లా కాదు. సో ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే స్టిక్ ఆన్ అవ్వండి. నేను ఎప్పుడు ఎవరిని డౌట్ అడిగేవాడిని కాదు, ఇట్లా కూర్చునేవాడిని సైలెంట్గా. ఏదైనా పర్వాలేదు, ప్రిపరేషన్లో అయినా సోర్సెస్ అయినా, ఏదన్నా గ్రూప్ 1లో ఉన్న ఉద్యోగాలు ఎట్లున్నాయి అట్లా ఆ డౌట్స్ ఏమైనా ఉన్నా పర్వాలేదు, ఏదైనా అడగండి. యూపీఎస్సీ జాబ్స్ అయితే నాకు అంత ఐడియా లేదు, గ్రూప్ 1 అయితే కొంచెం చెప్పగలను. ఎవరన్నా అటెంప్ట్ ఇచ్చారా గ్రూప్ 1 లాస్ట్ టైం? నేనైతే ఎస్ఏ పారాగ్రాఫ్ రాసేవాడినమ్మా. మోస్ట్లీ పారాగ్రాఫ్ రాస్తే బెటర్ పాయింట్స్ వైజ్ కంటే. పాయింట్స్ వైజ్ అంటే ఆ కంటిన్యూటీ మెయింటైన్ అవ్వదు మనకి. ఇప్పుడు ఒక పాయింట్ రాస్తాము, నెక్స్ట్ పాయింట్ స్టార్ట్ చేస్తాము, ఫస్ట్ పాయింట్కి సెకండ్ పాయింట్కి లింక్ ఉండదు అసలు మనం జిఎస్ పేపర్స్ రాస్తూ ఉన్నప్పుడు. ఎస్ఏ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఉండాలి. మనం ఏదన్నా ఎడిటోరియల్స్ అందుకు చదువుతాం కదా, సో అప్పుడు మనం చూస్తే స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి కంక్లూజన్ దాకా ఆర్గానిక్గా ఒక ఫ్లో ఉంటుంది. సో అది ఇంపార్టెంట్ ఎస్ఏకి. సో ఫ్లో చార్ట్స్ అవన్నీ కూడా నన్ను అడిగితే అవాయిడ్ చేయడం బెటర్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. ఒకవేళ టైం తక్కువ ఉంది, కంటెంట్ ఎక్కువ ఉంది మన దగ్గర, ఖచ్చితంగా అది ప్రొడ్యూస్ చేయాలి అక్కడ కంటెంట్, అప్పుడు మాత్రం ఏదైనా హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్స్ ఉంటాయి కదా అట్లాంటివి వాడండి అంతే. అంటే ఎస్ఏలో ఓన్లీ నాలెడ్జే కాకుండా మన రైటింగ్ స్కిల్స్ కూడా టెస్ట్ చేస్తాడు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్. అంటే ఎస్ఏలో మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడని చెప్పి ఇస్తాడు కదా, దాంట్లో ఉంటుంది స్పెసిఫిక్గా రైటింగ్ స్కిల్స్ అని చెప్పేసి. సో ఓన్లీ మనము ఎస్ఏ పారాగ్రాఫ్ టైప్లో రాస్తే మాత్రమే దాన్ని మనం ఎక్కువ చూపించగలం. ఈ ఫ్లో చార్ట్స్ ఇవన్నీ వేస్తే మన ఇన్నోవేటివ్నెస్ అదంతా చూపించవచ్చు, కానీ ఎస్ఏలో వాడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది కదా, వేరేది కదా. ఫ్లో చార్ట్స్ అవన్నీ జిఎస్ పేపర్స్కి పనికి వస్తాయి. సో ఎస్ఏ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కీప్ ఇట్ వెరీ సింపుల్.
పారాగ్రాఫ్ వైజ్ రాస్తే బెటర్. సో మీరు ఏదన్నా ఫ్లో చార్ట్ అందుకు మీ మైండ్లో ఉన్న దాన్నే పారాగ్రాఫ్ రూపంలో రాయండి, అక్కడ ఆ ఫ్లో వచ్చేస్తుంది మీకు. లాస్ట్ అర్థం కాలేదమ్మా. అంటే గ్రూప్ 1 అడుగుతా ఉన్నారా యూపీఎస్సీ? అంటే ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి ఒకసారి, సిలబస్ పక్కన పెట్టుకోండి, ఒక్కో టాపిక్ నుండి అసలు ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారో చూసుకోండి. లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోనే ఆ క్వశ్చన్ ఏ టాపిక్ నుంచి వచ్చిందని చెప్పి రాసుకోండి. సో ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ టాపిక్స్ చాలా తక్కువ ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీలో, అది తెలిసిపోతుంది మీకు. అండ్ ఆల్రెడీ నేను చెప్పినట్లు ఒక టాపిక్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ పొల్యూషన్, లాస్ట్ టైం ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ వచ్చినట్లుంది. సాయిల్ పొల్యూషన్ అనే ఒక టాపిక్ ఉంది. సో అది ప్రిపేర్ అవ్వాలంటే సాయిల్ పొల్యూషన్ కాసెస్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, సాయిల్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మెజర్స్ ఏం తీసుకుంటా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్, తర్వాత సొల్యూషన్స్ ఏంటి సాయిల్ పొల్యూషన్కి, తర్వాత ఏమైనా ఇన్నోవేటివ్ మెజర్స్ ఒక ట్రెండ్ వేరే కంట్రీలో కానీ వేరే స్టేట్లో కానీ ఫాలో అవుతూ ఉన్నవి. సో ఈ ఫార్మాట్లో అంటే ఏ టాపిక్ వచ్చినా సరే దాంట్లో డైమెన్షన్స్ ఎంతవరకు ఉంటాయని చెప్పి చూసుకోండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీలోనే. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి, దాంట్లో రకాలు ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, ప్రజెంట్ ఇండియాలో దాన్ని డీల్ చేయడానికి మనకున్న స్టాచ్యువరీ లాస్ కానీ రూల్స్ కానీ ఏమున్నాయి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఇండియాలో స్పెసిఫిక్గా ఉన్న ఇబ్బందులు ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఏంటి. సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఇట్లే ఉంటుంది, దాని ఉపయోగాలు ఏంటి, ఇంపాక్ట్ ఏంటి, సొల్యూషన్స్ ఏంటి. సో ఈ టైప్లో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఏ టాపిక్ అయినా 15 to 20 పాయింట్స్ ఆఫ్ నోట్స్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, లేకపోతే మీరు ఏదైనా బుక్ ఫాలో అవుతా ఉంటే దాంట్లో నుంచి చూసుకున్నా కూడా ఆ 15 to 20 పాయింట్స్ ఆఫ్ నోట్స్ ఉంటాయి మీ దగ్గర ప్రతి టాపిక్కి, మోర్ దాన్ ఎనఫ్. అంటే జస్ట్ మనం ఒక వర్డ్ సిలబస్లో టాపిక్ గూగుల్ చేస్తే ఒక లింక్స్ వస్తాయి కదా, నేను ఫస్ట్ ఒక 5-6 లింక్స్ ఓపెన్ చేసేవాడిని, అన్ని ప్యారలల్గా చూసేవాడిని, గ్లాన్స్ చేసేవాడిని దేంట్లో కంటెంట్ బాగుంది అని చెప్పేసి. సో బాగున్నాయి అనిపించిన పాయింట్లు అన్నీ రాసుకునేవాడిని, 10-15 పాయింట్స్ అంతే. ఇంకేదైనా స్పెసిఫిక్ ఇష్యూస్ కానీ డిఫికల్టీస్ కానీ ఏదన్నా ఉన్నాయా? అంటే అది అందరు ఆస్పిరెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమే అమ్మ. అంటే నాకు యూపీఎస్సీ రాదు, నా వల్ల అవ్వదు, వదిలేద్దాం అనుకున్న రోజులు ఉన్నాయి, ఏడ్చుకుంటా పడుకున్న రోజులు నాకు ఉన్నాయి, అందరికీ ఉంటుంది ఆ ఇష్యూ. ఏంటంటే ఒకటి చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి, మైక్రో ప్లాన్స్ అని చెప్పా కదా, ఈ రోజు ఏంటి, నెక్స్ట్ రోజు ఏంటి, ఈ వీక్ ఏం కంప్లీట్ చేయాలి, అది కంప్లీట్ చేస్తూ ఉన్న కొద్దీ మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ యూపీఎస్సీ అనేది చాలా పెద్ద ఎయిమ్, లాంగ్ డ్రీమ్ కదా. ఇప్పుడు ప్రిలిమ్స్ స్టార్ట్ చేసినా మీకు రిజల్ట్ రావాలంటే ఒక 1 year పడుతుంది. సో అదొక్కటి పెట్టుకుంటే మనం సస్టైన్ చేయడం ప్రిపరేషన్ కష్టం. సో చిన్న చిన్న ఎయిమ్స్ పెట్టుకున్నారంటే ఈ వీక్లో ఇది కంప్లీట్ చేయాలి, ఈ రోజుకి ఇది కంప్లీట్ చేయాలి. సో మీ ప్రిపరేషన్లో దాన్ని ప్రయారిటీ చేసుకోండి, ఎక్కువ ఫైనల్ గోల్ గురించి ఆలోచించొద్దు. యూపీఎస్సీ కొట్టాలి, ఐఏఎస్ రావాలి, ఐపీఎస్ రావాలి, ఇట్లా ఆలోచించొద్దు. ఈ చిన్న చిన్న గోల్స్ ఉన్నాయి కదా, వాటిపైన ఫోకస్ పెట్టండి, వాటిని అచీవ్ చేయడం పైన. అండ్ ఏదన్నా హాబీస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా ఉన్నాను నేను, రోజంతా దానిపైనే ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, సినిమాలు చూడకూడదు, యూట్యూబ్ చూడకూడదు, ఏ సోషల్ మీడియా వాడకూడదు, ఇట్లాంటి రూల్స్ సెల్ఫ్ ఇంపోజ్ చేసుకోవద్దు. ఇట్లా రెస్ట్రిక్షన్స్ మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే బోరింగ్ అవుతుంది ప్రిపరేషన్ ప్రాసెస్, ఏదో మనకే బర్డెన్గా అనిపించింది. సో దానికంటే లైక్ అన్నీ అంటే అవి మన ప్రిపరేషన్ ఎఫెక్ట్ చేయనంత వరకు ఇట్లాంటివి అదర్ యాక్టివిటీస్ ఉన్నా పర్వాలేదు, సోషల్ మీడియా కానీ ఇట్లాంటివన్నీ రిలీఫ్ వస్తుంది కొంచెం. ఆ తర్వాత హ్యావ్ సమ్ సపోర్ట్ సిస్టమ్, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ సిబ్లింగ్స్ కానీ ఎవరైనా లైక్ విత్ హుమ్ యూ కెన్ టెల్ థింగ్స్, ఇలా జరుగుతూ ఉంది, ఈరోజు సరిగ్గా ప్రిపేర్ అవ్వాలనిపించట్లేదు, వాళ్ళు మోటివేట్ చేస్తారు కదా.
సో సెల్ఫ్ మోటివేషన్ అది తెచ్చుకోవడం, సస్టైన్ చేయడం కొంచెం కష్టం. సో కొన్నిసార్లు మనం ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ చూస్తారు, మోటివేషనల్ వీడియోస్, కొంతమంది పేరెంట్స్తో మాట్లాడతారు, తర్వాత ఏదైనా కొంతమంది హాబీస్ ఉంటాయి. సో మీకు ఏదైనా హాబీ జనరేట్ చేసుకున్నారు అనుకోండి, మ్యూజిక్ కానీ లేకపోతే ఏదైనా హ్యాండీక్రాఫ్ట్స్, నిట్టింగ్ ఇట్లాంటివి. సో అవి చేస్తూ ఉన్నప్పుడు కొంచెం రిలీఫ్ వస్తుంది. సో లైక్ ఏదైతే ఎమోషనల్ బర్డెన్ అదంతా ఉంటుందో ఒక్కరికే కాదు, మనకు ఒక్కరికే స్పెషల్ కాదు, అందరికీ ఉంటుంది. మీరు యూపీఎస్సీ ఆల్ ఇండియా ర్యాంకర్, ఫస్ట్ ర్యాంకర్ అడిగినా కూడా తనకు ఉంటుంది ఆ ఎమోషనల్ బర్డెన్. ఆ అమౌంట్ వేరీ అవుతుంది అంతే. సో ఇది ఏం జరుగుతా ఉన్నా ఒక మైండ్లో ఒక వైపు ఇది పెట్టేసి ప్రిపరేషన్ అయితే కన్సిస్టెంట్గా కంటిన్యూ చేయండి. ఇది అవుతా ఉంది, ఈరోజు మూడు బాగాలేదు అని చెప్పేసి రెస్ట్ తీసుకుంటాను, అంటే మూడు బాగాలేదు ఈ వీక్ రెస్ట్ తీసుకుంటా, అట్లా చేయొద్దు. సో ఒకవేళ ప్రిపేర్ అవ్వాలనిపించలేదు, ఎనర్జీ లేదు, మూడ్ బాగాలేదు, మీరు ప్రిపేర్ అయ్యే టైం తగ్గించండి తప్ప మొత్తానికి స్కిప్ చేయొద్దు. ఒకసారి ఆ సైకిల్లోంచి బయటికి వెళ్ళిపోతే మళ్ళీ రావాలంటే చాలా టైం పడుతుంది, అది మళ్ళీ అలవాటు చేసుకోవాలంటే. సో ఆ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. సో డైలీ మీరు చదవలేకపోతే హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా పర్వాలేదు, ఏదో ఒకటి చదువుతాం. కన్సిస్టెన్సీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఆ చిన్న చిన్న గోల్స్ మీరు మీట్ చేసుకుంటా, అంటే మనలో మనమే గ్రోత్ చూస్తాం యూపీఎస్సీ ప్రిపరేషన్లో. అది ఖచ్చితంగా మనం ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది, కాన్ఫిడెంట్గా ఉండే స్టేజ్కి. అట్లా మినిమం మ్యాక్సిమం అంటే ఏం లేదమ్మా గ్రూప్ 1లో, వర్డ్ లిమిట్ అయితే లేదు నాకు తెలిసినంత వరకు. మినిమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 10 మార్క్స్ ప్రతి క్వశ్చన్. 10 మార్క్స్కి ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఒక 6 to 7 పాయింట్స్ అన్న కొత్తగా కనపడితే వేరే వేరే డైమెన్షన్స్లో వాడికి మార్కులు వేయాలనిపిస్తుంది. అట్లా కాకుండా 2-3 పాయింట్సే కనపడ్డాయి అనుకో, ఆబ్వియస్లీ తక్కువ మార్కులు వేస్తారు. మనం ఒక 15-20 డైమెన్షన్స్ పాయింట్స్ అని ఏం పెట్టుకుంటే 10 minutesలో రాయలేము. సో 8 to 10 పాయింట్స్ మోస్ట్లీ సరిపోతుంది. స్కీమ్స్ అంటే స్పెసిఫిక్గా స్కీమ్స్ కంపైలేషన్ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 600-700 స్కీమ్స్ ఉంటాయి. అవన్నీ మనం చదివినా గుర్తుపెట్టుకోలేము. సో మీరు రోజు న్యూస్ పేపర్ చూస్తూ ఉన్నప్పుడు రిపీటెడ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి. జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి, ఉడాన్ స్కీమ్ అని చెప్పేసి, ఆత్మనిర్భర్ భారత్. సో ఇట్లా రిపీటెడ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చూసుకోండి అంతే స్పెసిఫిక్గా. అండ్ చిన్న చిన్న స్కీమ్స్ చాలా ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. మీరు న్యూస్లో ఏదైతే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతా ఉన్నా అవి సరిపోతాయి, ఎక్కువ ఏం అవసరం లేదు. నేను పాత జాబ్లోనే ఉన్నాను, ఇంకా జాయిన్ అవ్వలేదు, నెక్స్ట్ మంత్ జాయిన్ అవుతాను. నన్ను అడగలేదు. ఒకవేళ క్వశ్చన్ అడిగితే బీ ఆనెస్ట్. ఎందుకు డ్రాబ్యాక్ అవుతుంది? అంటే ఇప్పుడు ఫ్యూచర్లో నాకు యూపీఎస్సీ ఖచ్చితంగా వస్తుందా రాదా అని నేను చెప్పలేను. ఇప్పుడు నాకున్న బెస్ట్ ఆపర్చునిటీ టు ఫుల్ఫిల్ మై ఎయిమ్ ఆఫ్ సర్వింగ్ పీపుల్ ఆర్ వర్కింగ్ అట్ గ్రౌండ్ లెవెల్ ఈస్ గ్రూప్ 1. దట్స్ వై ఐఎమ్ ఎయిమింగ్ ఫర్ గ్రూప్ 1. ఒకవేళ ఫ్యూచర్లో నాకు యూపీఎస్సీ వస్తే డెఫినెట్లీ ఐ విల్ టేక్ దట్, బికాస్ దట్ ఈస్ ఎ బెటర్ ఆపర్చునిటీ టు పర్స్యూ మై ఎయిమ్. ఇక్కడైతే ఆగిపోను, ట్రై చేస్తాను. ఒకవేళ అది రాకపోయినా కూడా ఐ విల్ బి సాటిస్ఫైడ్ విత్ ద ప్రజెంట్ జాబ్, బికాస్ దిస్ ఆల్సో ప్రొవైడ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్స్. బీ ఆనెస్ట్ అంతే. దాంట్లో నేను వెళ్ళను ఇక్కడే ఉంటా అంటేనే తక్కువ మార్కులు వేస్తారు, అందరికీ తెలిసి ఉండమని చెప్పేసి వస్తే. ఇంటర్వ్యూ అంతా లైక్ బీయింగ్ ఆనెస్ట్, మరి బ్రూటల్లీ ఆనెస్ట్ వద్దు. ఫైవ్ 11.5 అమ్మ కరెక్ట్గా, 68.5 ఇంటర్వ్యూ, మిగతావి మెయిన్స్. అంటే మాకు ఒక ప్లస్ ఉండే, మాకు పేపర్ 5 మ్యాథ్స్ ఉండే, నాకు దాంట్లో 136 సంథింగ్ వచ్చినట్టున్నాయి 150కి. సో అది తర్వాత రీప్రొడ్యూస్ చేయడం అది అవ్వదు. ఈసారి తగ్గుతాయి, మా అందరికీ తగ్గుతాయి నెక్స్ట్ అటెంప్ట్స్లో. ఇంత ముందులాగా మ్యాథ్స్ లేదు కదా. ఇంకేదైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉన్నాయి?
ఒకటి ఏంటంటే గ్రూప్ 1 కొంచెం అన్సర్టనిటీ ఎక్కువ ఉంది. సో ఇప్పటి నుండే గ్రూప్ 1 అని చెప్పి కూర్చోవద్దు. ఆపర్చునిటీ ఉన్నంత వరకు యూపీఎస్సీనే ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడతాదో కావాలంటే అప్పటి నుంచి సీరియస్గా గ్రూప్ 1కి షిఫ్ట్ చేయొచ్చు ప్రిపరేషన్ని. ఏదైతే యూపీఎస్సీకి మనం ప్రిపేర్ అవుతామో అది వేస్ట్ అయితే అవ్వదు. ఆ బేసిక్ కంటెంట్ ఏదైతే ఉందో అది నా దగ్గర ఉండడం వల్లే నాకు 2 months 2.5 monthsలో ఏపీపీఎస్సీ మెయిన్స్ ప్రిపేర్ అవ్వడం ఈజీ అయింది. బికాస్ అప్పటికే నేను స్టాండర్డ్ రెఫరెన్స్ బుక్స్ అని చదివి ఉన్నాను యూపీఎస్సీకి. సో ఓన్లీ గ్రూప్ 1 ఏమైతే పెట్టుకోవద్దు. డెఫినెట్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసుకో, సరిపోతుంది ఆ టైం. ప్రస్తుతానికి యూపీఎస్సీనే ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్ డిలీట్ చేసేస్తారు, అంత రిస్క్ ఏం తీసుకోరు. అంటే తక్కువ ఉంటాయి కదా, ఇట్లా అంత ఫోకస్ పెట్టద్దు. అంటే ఇట్లాంటి అవుట్లైయర్స్ అన్ని చోట్ల ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎస్ఈ బుక్స్లో కూడా కొన్ని సిబిఎస్ఈ బుక్స్ ఓల్డ్ ఎడిషన్స్లో ఒకటి ఉంటుంది, కొత్త ఎడిషన్స్లో ఒకటి ఉంటుంది. అది అవుట్లైయర్స్, దాని గురించి అంత ఎక్కువ ఆలోచించద్దు. అట్లా ఏదన్నా వస్తే డెఫినెట్లీ ఏపీపీఎస్ పడితే క్వశ్చన్ డిలీట్ చేసేస్తాడు, కోర్టుకు వెళ్తారు కదా లేకపోతే ఖచ్చితంగా. అది ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ స్టాండర్డ్ ఏంటి అని అడుగుతా ఉంటే మీరు తెలుగు అకాడమీ కూడా నాకు తెలిసి ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనుకుంటాను, ఆంధ్ర కాదనుకుంటాను. మేబీ ఎన్సీఆర్టీ బెటర్ స్టాండర్డ్. ఎట్లా యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఓన్లీ ఏపీపీఎస్సీ కోసం మళ్ళీ ఇంకో బుక్ ఎందుకు, ఎన్సీఆర్టీనే ఫిక్స్ అవ్వండి. అంటే ఎన్సీఆర్టీతో మనం వాదించవచ్చు నేషనల్ వైడ్ ఉంది ఇది అని చెప్పేసి. తెలుగు అకాడమీ మనవాడు కావాలంటే వాళ్ళలో తప్పు చేస్తే మేమేం చేస్తామని కూడా అనొచ్చు. సో ఎన్సీఆర్టీనే ఫిక్స్. అట్లా ఏదన్నా ఉంటే ఎన్సీఆర్టీ ఫిక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. పేషెంట్లీ ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీ వన్. అందరూ మీ గోల్స్ అచీవ్ అవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. Thank you, Yashwant, for your time and insights. So hope it was useful for all of you. So we can have a round of applause. Sir has spent his time and all the way from Kurnool, he came to Hyderabad to give you these insights. I hope it will, have a good effect on shaping your UPSC or Group 1 preparation. Thank you. This video is brought to you by AKSIAS.